హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విక్రాంత్. వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7. మొత్తానికైతే ఈరోజు మనం అనుకున్నట్టుగానే ఒకరు విజేత అయ్యారు. కానీ రన్నరప్ మనం ఎవరైతే అనుకున్నామో వాళ్ళు కాకుండా అమర్ అయ్యాడు. సో ఇది కొంచెం తేడా అనిపించేసింది. బట్ ఓటింగ్లో కూడా మిస్ కాల్డ్ దాంట్లో అమర్ది ఎక్కువగా ఓపెన్ పెట్టేసి మిగతా వాళ్ళది కొంచెం తక్కువగా ఓపెన్ పెట్టారు అని చెప్పేసి ఒక రూమర్ అయితే ఉంది. బట్ అయినా కానీ మనకు అనుకున్నట్టుగానే ప్రశాంత్ అయితే విజయం సాధించేశాడు. ఇక మిగతా వాళ్ళు కూడా ఎక్కువగా ప్రాబ్లం ఏం కాలేదు. అందరూ అనుకున్నట్టుగానే సిరీస్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది. కానీ ఒక అమర్ అండ్ శివాజీ విషయంలో మాత్రం తేడా కొట్టిందేమో అనిపించేసింది. ఇక మనం సిరీస్లోకి వెళ్తే నిజంగానే మనకు ఏంటంటే గ్రాండ్ ఫైనల్ అంటే గ్రాండ్ ఫైనల్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇంకేంటి ఏంటంటే కాకపోతే కొంచెం ప్రతిసారి కంటే ఎంటర్టైన్మెంట్ అయితే చాలా తక్కువగా అనిపించేసింది. గ్రాండ్ ఫైనల్ది కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్గా ఇచ్చుకుంటూ మధ్య మధ్యలోనే ఎలిమినేట్ చేస్తూ ఉండేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కుప్ప ఒకేసారి మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చినట్టు అంత తొందర తీర్చేసినట్టు అనిపించేసింది. మనం ఏంటంటే ఇక్కడ కారణం ఏంటంటే ప్రతిసారి టాప్ 5 ఉండేవారు, ఈసారి టాప్ 6 ఉంది. అంటే లాస్ట్ టైం టాప్ 7 కూడా ఉన్నారు. కానీ ఆ టైంలో మాత్రం డిస్టర్బెన్స్ ఏం రాలేదు. కానీ వీళ్ళు టైం అనేది కొంచెం తగ్గించుకునే వరకు ఆ టైం సెటిల్ చేయడానికి మాత్రమే ఇలా చేశారేమో అని కూడా ఒక చిన్న అనుమానం వచ్చేసింది. ఇక మనం సిరీస్లోకి వెళ్ళిపోతే నాగార్జున గారు ఎంట్రీ తర్వాత మిగతా 19 మంది ఉన్నారు కదా. 19 మందిలో ఇప్పుడు పాత ఎక్స్ హౌస్ మేట్స్ తోటి ఒక చిన్న సాంగ్ వేసుకున్నారు. ప్రతి చిన్న సాంగ్ అని కాదు, పెద్దగానే ఉంది సాంగు. వాళ్ళందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్కరిది దానికి సూట్ అయ్యేటట్టు. నాకైతే అందరికంటే ఎక్కువైతే మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు కదా, ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ సాంగ్ మాత్రం చాలా హైలైటెడ్ అనిపించేసింది. ఇక దామిని అయితే నాకు మంచి పేరు వచ్చింది అన్నది. ఆల్రెడీ దామినికి మంచి పేరు ఉంది బయట. ఆమె మ్యూజిక్ దాంట్లో ఉంది కాబట్టి ఆమెకు కొత్త అవకాశాల కోసం చూడాల్సిన అవసరం లేదు. పాత అవకాశాలను అట్లానే అందిపుచ్చుకుంది. కాకపోతే మధ్యలో ఏంటంటే టేస్టీ తేజకి మాత్రం ఇది ఒక మంచి విలువడైతే ఇచ్చింది అనుకోవచ్చు, మంచి వాల్యూ ఇచ్చేసింది. ఎందుకంటే 15 సినిమాలు అసలు టేస్టీ తేజ అంటే కేవలం ఫుడ్ లాగర్ మాత్రమే అని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే మా కొడుకు కూడా టేస్టీ తేజ అని చెప్పేసి కూడా అంటాడు. అయితే టేస్టీ తేజకు 15 సినిమాలు 9 వీక్స్ బిగ్ బాస్లో ఉన్నదానికంటే 6 వీక్స్ బయట ఎక్కువ సంపాదించుకున్నాను అని చెప్పాడు కదా. అదైతే గ్రేట్ అనిపించేసింది. మొత్తానికైతే టాటూ అయితే వేయించేశారు. మొత్తానికైతే అటు ఇటు చేసేసి టాటూ అయితే వేయించేశారు, శోభ యొక్క టాటూ. ఇక శోభది అయితే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ పక్కకు పెట్టేసి నెగిటివ్స్ మాత్రం పక్కకు పెట్టేశాను, పాజిటివ్స్తోనే వెళ్ళిపోయాను అని చెప్తున్నారు. బట్ చేయాల్సింది ఏంటంటే పాజిటివ్స్ని తీసుకొని నెగిటివ్ని వదిలేయకుండా పాజిటివ్స్ని తీసుకో, ప్రాబ్లం లేదు. దాంతో ఎంకరేజ్మెంట్ వచ్చేస్తుంది. నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. నెక్స్ట్ పూజ పాపం చాలా తక్కువ రోజులు ఉంది, 1 వీకే ఉంది. నేను అంటే ఇక శోభ ఏమందంటే నేను ఇంకా ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, 1 వీకే ఉంది కదా, 1 వీక్ అయింది కదా అంటే పూజ ఏమంటుంది నేను 6 వారాలని ఇంకా నేను ఓవర్కమ్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసింది. తను ఏం ఆడింది నాకైతే అర్థం కాలేదు. కరెక్ట్గా అయితే ఆట అయితే ఆడలేదు. అంత వాళ్ళ ఫాదర్ యొక్క కోరిక అన్నప్పుడు మాత్రం ఎంత బాగా ఆడాలి. ఒకవేళ డిసప్పాయింట్మెంట్లో ఉండేది ఉంటే నెక్స్ట్ సీజన్కి వచ్చేసి ఉంటే బాగుండేదేమో అనిపించేసింది. బట్ ఈ సీజన్కి అంత హరాబరిగా ఎలిమినేట్ అయిపోవడం మాత్రం ఇది చాలా ఘోరం అనిపించేసింది. నెక్స్ట్ మనకు గౌతమ్కి అయితే లేడీ ఫ్యాన్స్ చాలా అయిపోయారట. తర్వాత 3 ఫిలిమ్స్కు హీరోగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా తనంతట తాను తీసినా కానీ అది అంతగా నడవలేదు అని చెప్పేసి అనుకున్నది. 3 సినిమాలకు అవకాశం వచ్చిందంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా తర్వాత శుభశ్రీ మనోభావాల పాప అని మాత్రం గుర్తుపెట్టుకున్నారు జనాలు అందరూ.
చాలా వరకు కూడా మీమ్స్ కూడా అవే వచ్చేసాయి. తర్వాత మనోభావాల పాట కూడా చాలాసార్లు దానికి డ్యాన్స్ కూడా చేసింది కదా, ఇక్కడ కూడా అదే చేసింది కదా. సో అట్లా కాకపోతే ఒక వీడియో అయితే ఒక ఫేమ్ అయితే ఖచ్చితంగా వచ్చిందని చెప్పొచ్చు శుభశ్రీకి. ఇక నైనికి మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్ పెరిగిపోయి ఉంటారు. ఎందుకంటే నైని అంటే ఎవరికి తెలియదు. కాకపోతే తన డ్యాన్సే కానీ తన ఎలిమినేట్ అయ్యే ముందు కూడా ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనం చూసాం. కాకపోతే తను అంత తొందరగా వెళ్ళిపోవాల్సిన అంటే జనాలు తనను ఇంకొక 2-3 వారాలు ఉండేదంటే ఎట్లయితే అర్జున్కి అయితే ఎంత ఫేమ్ వచ్చిందో అలా లాస్ట్ వరకు ఉండేదేమో అనిపించేసింది. ఇక తర్వాత అశ్విని గురించి మాట్లాడితే నిజంగా కూడా అశ్వినికి ఒక సాంగ్ అయితే వచ్చిందట. బట్ ఆ సాంగ్ను తను చేయలేకపోయింది అని చెప్తున్నారు. ఎందుకంటే బోలే ఒక సాంగ్ చేశాడు కదా. బట్ ఏంటంటే ఇక బోలేతోటి ఒక సాంగ్ చేశాను అని చెప్పి శుభశ్రీ చెప్పింది కదా. బట్ ఆ సాంగ్కు అడిగింది ఫస్ట్ అశ్విన్ని. అయితే బోలే కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇదివరకంటే ఎక్కువ పేరైతే కూడా తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక రతిక గురించి అయితే నేను చాలా మిస్ అవుతున్నాను. అంటే 2 ఛాన్సులు ఇచ్చినాం, ఇంకా మిస్ అయిపోతున్నా అంటే 3వ ఛాన్స్ అయితే ఇవ్వలేరు కదా. ఇంకొక సీజన్లో పెట్టేది ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ చేసి పెడతారు. అంత ఘోరంగా ఉంది. మనకు శివాజీ కూడా ఒక మాట చెప్పారు అన్నట్టు, తనకు అంటే ఒక లాస్ట్ ఎపిసోడ్లో మెచ్యూరిటీ లెవెల్స్ అంతగా లేని అమ్మాయి అని. నిజంగా కూడా అంత మెచ్యూరిటీస్ లేవు. ఎవరు అంటే ఎట్లా ఆడాలి, ఎట్లా చెయ్యాలి అనేది రెండోసారి ఛాన్స్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోకపోతే అది వేస్ట్ అని చెప్పుకోవచ్చు. సందీప్ మాస్టర్ అయితే ఆల్రెడీ 3 సినిమాలు తీస్తున్నా అన్నారు. యాక్చువల్గా కొరియోగ్రాఫర్కు 3 సినిమాలు వచ్చుడు పెద్ద గ్రేట్ కాదనిపించేసింది. అంటే తన పాత ఫేమ్ అనేది అలానే కంటిన్యూ అయిపోయింది అనిపించింది. ఇక సురేఖ అంటే అర్జున్ వాళ్ళ వైఫ్, నువ్వు మిస్ అయిపోతున్నావు కదా అని చెప్పేసి అంటే అట్లా ఏదో వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి ఇంటి వాళ్ళు అది ఇప్పుడు టాప్ 6 ఉన్నారు కదా, ఆ టాప్ 6లోని సురేఖను అడిగారు అన్నట్టు ఎట్లా ఉంది అంటే నేను అర్జున్ మిస్ అవుతున్నాను అంటే పప్పి అంటారు కదా, పప్పి అని. సత్య వాళ్ళ ఫాదర్, నాకు అదృష్టం బాగా వచ్చింది. ఎవరు? ప్రశాంత్ వాళ్ళ ఫాదర్. చాలామంది నన్ను బాయికాడికి కూడా పోనిత్తలేరు, ఇంటికాడనే ఉంటున్నా అంటే మరి అట్లయితే నీకు ప్రాబ్లం అవుతుంది కదా అంటే లేదు, నా కొడుకు మంచి పేరు వస్తుంది కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి మాట్లాడడం. ఇట్లా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటూ పోయిన తర్వాత బిగ్ బాస్ హెవీ వచ్చింది అన్నట్టు. అంటే ఎప్పుడు ఎలా జరిగింది అనేది బిగ్ బాస్ హెవీ, నాగార్జున హెవీ వేయడం ప్రతిసారి మనకు సర్వసాధారణమైపోయింది. ఇక అది చూసినాక తేజ బాధపడుతుంటే స్టేజ్ మీదకి తీసుకొచ్చి శోభ యొక్క టాటూ పెట్టేశారు. అంటే ఇది టెంపరీ టాటూ అనుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఇక కెప్టెన్ అమర్ అని చెప్తే అంటే చివరి కెప్టెన్ ఆయనే కాబట్టి అలా పిలిస్తే కొంచెం మంచి ఫీల్ అవుతున్నాడు. అంటే శివాజీ అప్పుడే అన్నాడు ఈయన ఇప్పటికి కూడా కెప్టెన్ అయినా అంటే అవును అని చెప్పేసి అంటే అలా పిలిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాడు కదా అని చెప్పేసి మాట్లాడాడు అన్నట్టు. మొత్తానికైతే ఇక ఇప్పుడు ఒక గేమ్ పెట్టారు ఒకరిది మనకి ఇమిటేషన్ గేమ్. ఇప్పుడు శివాజీ యావర్ లాగా, అర్జున్ శివాజీ లాగా, తర్వాత యావర్ అర్జున్ లాగా, ప్రశాంత్ లాగా, ప్రశాంత్ ప్రియలాగా, తర్వాత ప్రశాంత్ అమర్ లాగా, ప్రియ మళ్ళా ఎవరు అమర్ లాగా ఇట్లా ఒకరినొకరు చేసుకున్నారు. బట్ అంతగా ఓకే, శివాజీదిను మనకు ప్రియాది కొంచెం కరెక్ట్ అనిపించేసింది, మిగతాదంతా అంతగా అనిపించలేదు. మిగతాదంతా ఏదో చెప్పాలి అన్నట్టుగా చెప్పేశారు. కాకపోతే అర్జున్ కూడా బాగా చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరు కొంచెం అమాయకులు కాబట్టి అంతగా చేయలేదు. మొత్తానికైతే మనకు అమర్ ఏమైనా బాగా చేస్తాడంటే అమర్ కూడా చేయలేదు అనిపించేసింది. ఇక వాళ్ళకి ఇష్టమైన స్పాట్స్ పెట్టడం ప్రతిసారి మనకు చూస్తూనే ఉంటాం కదా. అట్లానే అర్జున్కు ల్యాండ్ ఏరియా, తర్వాత శివాజీకి వచ్చేసి జయ అల్కాస్ రూమ్లోని జ్యువెలర్స్ ముందట, యావర్ కూడా అక్కడే పెట్టేశాడు కదా. ఇక తర్వాత మన ప్రశాంత్కి అయితే ఆ చెట్టు కాడ, ఇట్లా వాళ్ళకి ఇష్టం ఉన్న ప్లేసులు. ఇక అమర్కి అయితే గోడ,
అట్లా ఇది వీళ్ళు చెప్పిన తర్వాత ట్రోఫీని మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు. ట్రోఫీ ఈసారి చాలా 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 బాగా ఉంది, నాకైతే నచ్చింది. అయితే ప్రతిసారి ఒకటే డిజైన్ కాకుండా కొంచెం డిజైన్ కూడా మార్చేశారు కదా, చాలా బాగుంది. ఇక తర్వాత నెక్స్ట్ మనకేం జరిగింది అంటే సుమక్క వచ్చింది. సుమక్క వచ్చే వాళ్ళ కొడుకును సినిమాను లాంచ్ చేసేసింది. లాంచ్ చేసిన తర్వాత తనను లోపలికి పంపించమంటే నేను బోను అని చెప్పేసి నా మీద పగబడతారు అని చెప్పేసి ఏదేదో చెప్పేసింది, కానీ మొత్తానికి అయితే లోపలికి పంపించేశారు. ఇప్పుడు 5 కాస్త 6 కాస్త 5గా మారారు. అయితే ఒక రోబోను తను లోపలికి వచ్చేసి తను నేను చేయను, రోబో చేస్తుంది అని చెప్పేసి ఒక రోబోను తనతో తీసుకొచ్చేసి చూపిస్తే ఇక రోబో మనకు ఎవరంటే అర్జున్ను ఫైర్ చేసేసింది. అంటే మనకు నేను ప్రియా అనుకున్నాను, అర్జున్ అయిపోయారు, నో ప్రాబ్లం. కాకపోతే మొత్తానికైతే ఇక అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు, బయటకు వచ్చేసాడు. నా మీద ఎటువంటి పగలు ప్రతీకారాలు ఏది పెట్టుకోవద్దు అని చెప్పేసి సుమక్క మాట్లాడడం అయితే నాకు చాలా హాస్యాదికరంగా నవ్వొచ్చేసింది అన్నట్టు. ఏమో మనకు గ్రాంధిక భాష సరిగా రాదు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కొంచెం అట్లా యూజ్ చేయాలని ట్రై తనకంటే రాదు. కానీ ఇక ఎలిమినేషన్ అయిపోయింది కదా, ఎలిమినేషన్ అయిపోయి తన గురించి అంటే ఇక చాలా హ్యాపీగానే ఉందని చెప్పేసి పప్పిని తీసుకొచ్చేసి తన ఫోటో మూమెంట్స్ మర్చిపోతున్నది అని చెప్పారు కదా. అదే నాగార్జున గారు అంటే తనకు ప్రతి మూమెంట్ను ఫోటో తీసుకోవాలని అందరికీ ఉంటుంది, బట్ ఇక్కడ తను మిస్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం అయితే కరెక్ట్గా అనిపించేసింది, చాలా బాగా అనిపించేసింది. మొత్తానికైతే ఇంతకంటే మంచి బెస్ట్ మూమెంట్ లేదని చెప్పేసి ఫోటో అయితే చేసుకున్నారు. ఇక దీని తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు అయితే ఇచ్చేశారు. అవార్డ్స్ అంటే మధ్యలోనే అవార్డ్స్ ఇచ్చారు, అవార్డ్స్ను మర్చిపోయామన్నట్టు. మొత్తానికి ఇప్పుడే ఇచ్చారు కరెక్ట్. కాకపోతే స్పెషల్ అవార్డు మాత్రం మనోడికి ఇచ్చారు కదా, ఫస్ట్ ఎలిమినేటేషన్ అయిపోయినసేసి ఫైర్ బ్రాండ్ అని ఒక్కొక్కరిది దామినికి వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చేశారు. నూడిల్స్ అని చెప్పేసి నైనికి అంటే తొందరగా తొందరగా పోయిందని, దామిని మన పిడికలు వచ్చేసి దామినికి ఇచ్చేశారు. వాటర్ బెలూన్ వచ్చేసి పూజ, ఎందుకంటే షోలో నీళ్ళు పోసిందని చెప్పేసి ఎలిమినేట్ చేశాడు కదా, అదే రీజన్ తోటి బాటిల్ తీసుకొచ్చేసి అదే దాంతో కొడతా అని చెప్పేసి మనకు చెప్పడం కూడా జరిగింది కదా. తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే రెడ్ లిప్స్టిక్ వచ్చేసి శుభ. తర్వాత ఎందుకంటే ఎప్పటికీ లిప్స్టిక్ మాత్రం మర్చిపోదు కదా తనకు. తర్వాత ఉడతా వచ్చేసి రతికకు, ఎందుకంటే చాలాసార్లు ఇక ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా నాకే ఎందుకు కావాలి అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడే తను సైలెన్స్గా వెళ్ళిపోయింది అన్నట్టు. సంచాలక్ ఆఫ్ సీజన్ ఇది సందీప్కి ఎలా ఇస్తారో నాకైతే అర్థం కాలేదు. గోల్డెన్ మైక్ వచ్చేసి మన బోలేకి వచ్చేసింది. ఇక డంబల్ వచ్చేసి గోల్డెన్ డంబల్ వచ్చేసి మన గౌతమ్కి ఇచ్చేశారు. ఫైర్ బ్రాండ్ మన శోభాకి ఇచ్చారు. ఇది మాత్రం కరెక్ట్ అనిపించేసింది. స్పెషల్ అంటే ఒక టీ షర్ట్ను మాత్రం మన ఫస్ట్ ఎలిమినేట్ వచ్చిన అర్జున్కి ఇచ్చేశారు. ఇక రవితేజ వచ్చేసి నెక్స్ట్ చిన్న బ్రేక్ అది వచ్చేసి అది పక్కకు పడేసేదంటే రవితేజ వచ్చేసి నీకు నెక్స్ట్ సినిమా అవకాశం ఇస్తాను, నువ్వు వెంటనే బయటకు వచ్చేస్తావంటే ఎటువంటి ఆలోచన లేకుండా బయటకు వచ్చేసాడు. లాస్ట్కి వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ భార్య కూడా చెప్పినా కానీ అంటే వాళ్ళని కూడా అడిగినా కానీ వస్తా అంటే రాని, అతనికి అంత ఇష్టం రవితేజ కాబట్టి అంటే నెక్స్ట్ సినిమాకు ఖచ్చితంగా ఇచ్చేస్తా ఛాన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నట్టు. ఇక నెక్స్ట్ ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. తను ఎటువంటి బాధ ఏం లేదు. మొత్తానికైతే వాళ్ళ ఫాదర్ కూడా చెప్పారు అంత ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్పేసి తను చెప్పడం కూడా జరిగింది అన్నట్టు. ఇక తర్వాత నా సామిరంగా అండ్ నరేష్ ఆ సినిమాకు నటించిన కోఆర్టిస్ట్ ఎవరెవరు, అల్లరి నరేష్ అండ్ రాజ్ ఇద్దరు వచ్చేసారు. ఇద్దరు వచ్చేసి ఇక వాళ్ళ సినిమా గురించి ప్రమోషన్ చేసుకొని పోయి లోపలికి బ్రీఫ్ కేస్తోని మొన్న ఎలిమినేట్ మన సిల్వర్కి పోయింది కాబట్టి ఈసారి గోల్డ్ది పంపించారు. గోల్డ్ దాంట్లో 15 lakhs ఉన్నాయి. అయితే 15 lakhsకు వాళ్ళ ఫాదర్ మన యావర్ ఓకే అని చెప్పేశారు అన్నట్టు. ఓకే చెప్తే యావర్ని తీసుకొని వచ్చేసారు. యాక్చువల్గా యావర్ కనుక రాకపోయేది ఉంటే
నెక్స్ట్ ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అనేది కొంచెం సస్పెన్సే అనుకోవచ్చు. కాకపోతే యావరేజ్ అవుతాడు. ఎందుకంటే అమర్ ఉన్నాడు కాబట్టి శివాజీ ఖచ్చితంగా అక్కడే ఉంటాడు కాబట్టి యావర్ ఇదే ప్లేస్, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడేమో అని నాకు అనిపించేసింది. అయితే వాళ్ళకు ఒకవేళ రాననుకో వాళ్ళతో పాటు ఒకరిని తీసుకొని రమ్మని చెప్పేసి నాగార్జున గారు కూడా చెప్పారు. అయితే మొత్తానికైతే అనుకున్నట్టుగానే 15 లక్షలు పట్టుకొని బయటకు వచ్చేసాడు, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా. యావర్ కూడా చాలా మంచి పని చేశాడు అనుకోవచ్చు. ఎందుకంటే మన శివాజీ సార్కి మాత్రం చాలా హ్యాపీ, ఇద్దరికి వచ్చేసిన పైసలు. ఆయనకు వచ్చినా రాకుండా అంత పట్టించుకోడు, కానీ ఇద్దరికి పైసలు వచ్చినాయి కాబట్టి చాలా హ్యాపీ. ఇక తర్వాత నైని డ్యాన్స్ నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. అది కామన్ కదా, వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములను కూడా పైకి తీసుకొచ్చేసి నాగార్జునతో సార్తో మాట్లాడించడం, వాళ్ళ హ్యాపీనెస్ చెప్పుకోవడం ఇలా జరిగిపోయింది అన్నట్టు. తర్వాత నేహా డ్యాన్స్ అయిపోయింది. నేహా డ్యాన్స్ తర్వాత కళ్యాణ్ రామ్ వచ్చాడు. అయితే డెవిల్ సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికి అయితే డెవిల్ సీట్స్ను కూడా యాక్టివిటీ ఏరియాలో పెట్టేసి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళను సీట్ నిర్ణయిస్తుంది అని చెప్పేసి చెప్పడం. తర్వాత అక్కడ రెడ్ కుర్చీగా ఎవరు శివాజీ బయటికి రావడం జరిగింది. అయితే శివాజీ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయిన వాళ్ళ చిన్న కొడుకు ఏం చెప్పాడంటే, ఫస్ట్ రివర్స్ గేమ్ ఆడాను నేను, ఎందుకంటే ఒకవేళ తనని రెచ్చగొట్టేది ఉంటే మిగతా వాళ్ళందరూ పొండి అంటే పోను అంటాడు. బట్ నేను రివర్స్గా చెప్పాను కాబట్టి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వచ్చి ఇంతవరకు ఆడాడు అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు. దానికి కూడా శివాజీ యాక్సెప్ట్, ఇలాంటివన్నీ వాడు చేస్తాడు అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం. ఇక తర్వాత శివాజీ బయటకు వస్తుంటే ప్రశాంత్ ఏడవడం కూడా మనం చూసాము. తర్వాత వాళ్ళ చిన్న కొడుకు కూడా ఏడవడం కూడా మనం స్టేజ్ మీదకి రాగానే గట్టిగా పట్టుకొని ఏడవడం కూడా చూసాము. మొత్తానికైతే అది అయిపోయింది. ఇక టాప్ 2ను లోపలికి వెళ్ళేసి తీసుకురావడం మా బిగ్ బాస్ యొక్క సాంప్రదాయం కాబట్టి నాగార్జున గారు లోపలికి వెళ్ళేసి గోడౌన్ను చూస్తా అని చెప్పేసి, అంటే లోపలికి వెళ్ళేసి ఇంతవరకు తను ఎప్పుడైనా కానీ ప్రతి సీజన్లో లోపలికి వెళ్ళేసి ఒక్కొక్క ప్లేస్ను చూస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. బట్ ఈసారి చేయలేదు. అయితే ఈసారి నేను ఫస్ట్ టైం లోపలికి వచ్చాను అని చెప్పేసి మొత్తం హౌస్ను మొత్తం చూసేసి వచ్చారు. ఇక తర్వాత మనం ఎట్లయితే అనుకున్నాము, తర్వాత పైకి కిందికి అంటారు కదా, సేమ్ అదే పొజిషన్లో పైకి కిందికి అన్నారు. చాలాసార్లు ఎక్కువసార్లు అమర్ని అన్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ చూడాలి, ఏడుస్తూ ఉన్నారు అన్నట్టు. ఎవరు వాళ్ళ భార్య తేజు. కాకపోతే మొత్తానికైతే ప్రశాంత్ అయితే గెలిచాడని వచ్చేసి ప్రకటించారు. అయితే దానికి నేనేం బాధపడతలేను, నేను ఇంత దూరం వచ్చాడు గ్రేటే, గెలిచినట్టే అని చెప్పేసి, టాప్ 5 అందరూ గెలిచినట్టే అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం. టాప్ 6 అని తర్వాత పెట్టారు, కానీ యాక్చువల్గా టాప్ 5 గెలిచినట్టు. టాప్ 6 టికెట్ టు ఫైనలీ కాబట్టి అది అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వదేమో అనిపించేసింది. తర్వాత ప్రశాంత్ రైతు బిడ్డ గెలిచాడు మొట్టమొదటిసారిగా. అతని ఎమోషన్ ప్రకారం నేను డబ్బులైతే జయలుకాస్ జ్యువెలరీ వచ్చింది, కార్ వచ్చేసింది, డబ్బులు 35 లక్షలు వచ్చేసాయి. 35 లక్షలు వచ్చేసి జనాలకి ఇస్తాను, కార్ వచ్చేసి మా నాన్నకి ఇస్తాను, జ్యువెలరీ వచ్చేసి మా అమ్మకి ఇస్తాను అని చెప్పేసి, అంటే ఆ జ్యువెలరీ కూడా అంతవరకు వర్త్ ఇచ్చే కార్డు మాత్రమే ఇచ్చారు, మిగతా ఏమి ఇవ్వలేదు. కాకపోతే తనకి యూజ్ అవుతుంది అంటే ఈ ఒకవేళ డబ్బులు పోయినా కానీ అంతమందికి ఈయనకు ట్యాక్స్ కట్ అయ్యి వచ్చేది ఉంటే నాకు తెలిసి అయితే కారుకు ట్యాక్స్ కట్ అయిపోతుంది, జయల్కాస్ వాళ్ళది ఆ ట్యాక్స్ కట్ అయిపోతుంది. ఆ ట్యాక్స్ కట్ అయిపోతే నిజంగా కూడా మనకు 10 లక్షలు 15 లక్షలు మిగులుతాయి, అంతకంటే ఎక్కువే మిగిలాయి. అవి ఇస్తే ఇవ్వచ్చు. దాంతో ఎంతమంది రైతులను ఆదుకుంటాడో చూడాలి మరి. కాకపోతే ఇదేంటంటే తను చేసింది కాదు కాబట్టి, ఎందుకంటే ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి, 33% ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఈ ట్యాక్స్లోనే ఆయనకు వచ్చిన క్యాష్ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఇక అతడు ఏమన్నా మిగిలితే 10 లక్షలు 15 లక్షలు మిగిలితే వాటితోనే ఏమన్నా సహాయం చేస్తే చేయొచ్చు, ఒకవేళ చేయకున్నా కానీ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఈ విధంగా జరిగింది. ఇది ఈరోజు నా బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.